ఏపీ బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో బొత్తిగా మౌనం పాటిస్తున్నారు. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రులకే అమిత్ షా అంత సులభంగా అపాయింట్మెంట్ ఇవ్వరనేది ఢిల్లీ వర్గాల మాట. అలాంటిది పవన్ కళ్యాణ్ కోరగానే అమిత్ షా ఎందుకు భేటీకి అంగీకరించినట్టు? వరుస భేటీలో వెనక మర్మమేంటి అనే అనుమానాలు ఏపీ రాజకీయాలను అతలాకుతలం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్లో బెర్త్ ఖరారు కాగానే ఈ చర్చ మరింత ఊపందుకుంది. బీజేపీలో జనసేన విలీనమవుతుందా అనే అనుమానం రోజురోజుకి తీవ్రమవుతోంది. సంక్రాంతి తర్వాత విలీన ముహూర్తం ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఏపీ బీజేపీ నేతల మౌనం, పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో తిరుమల, ఇంద్రకీలాద్రి సాక్షిగా చేసిన సనాతన వ్యాఖ్యల నేపథ్యంలో చూస్తే జనసేన విలీన ప్రతిపాదనలు, చర్చలు నిజమేనేమో అనే ఊహాగానాలు పచారులు చేస్తున్నాయి. తాజా పరిణామాలను చూస్తే భారతీయ జనతా పార్టీ కొత్తగా అక్విజిషన్ స్ట్రాటజీని ఏమైనా ఖరారు చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదే గనక నిజమైతే జనసేన సహా మరికొన్ని పార్టీలు బీజేపీలో కలుస్తాయనే వాదనకు బలం చేకూరుతుంది. ఏ రాష్ట్రంలో అయినా సొంతంగా అధికారంలోకి రావాలనేది బీజేపీ సంప్రదాయ వైఖరి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ దశాబ్దాలుగా బలపడటం లేదు. అందుకు అనేక అవరోధాలున్నాయి. మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే పార్టీ ఎదుగుదల ఆశాజనకంగా లేదు. ఉదాహరణకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అంత సులభంగా పట్టు సాధించే అవకాశాలు లేవు. దీంతో సంప్రదాయ వైఖరికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరించాలని బీజేపీ భావించుండొచ్చు. అందులో భాగంగానే విలీన వ్యూహాన్ని అమలు చేయాలని భావించవచ్చు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ బీజేపీతో పూర్తిగా ఏకీభవించి ప్రభుత్వ నిర్ణయాలను నిరభ్యంతరంగా ఆమోదిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో చిన్న చిన్న పార్టీలు బీజేపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాయి. ఈ కోవలో అప్నాదళ్, జేడీఎస్, జనసేన, లోక్ జనశక్తి పార్టీలను ప్రధానంగా పేర్కొనాలి. ఈ పార్టీల బలం తక్కువే అయినా ఆయా రాష్ట్రాల్లోని విశాల ప్రజానీకంలో వాటికి ఆదరణ ఉంది. ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు సీట్లు సాధించకపోయినా ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి బీజేపీ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. దీన్ని నివారించాలంటే జేడీఎస్ను విలీనం చేసుకోవాలి. అదే గనక జరిగితే కర్ణాటకపై బీజేపీ మరింత పట్టు సాధిస్తుంది. అందుకే జేడీఎస్కు 2 ఎంపీలున్న కేంద్ర కేబినెట్లో హెచ్డి కుమారస్వామికి స్థానం కల్పించారు. ఉత్తరప్రదేశ్లోని అప్నాదళ్కు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. యూపీ రాజకీయాల్లో అప్నాదళ్ 3వ అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ కారణంగానే అప్నాదళ్కు వరుసగా కేంద్ర కేబినెట్ పదవిని కట్టబెడుతోంది బీజేపీ. అనుప్రియా పటేల్ నాయకత్వంలోని అప్నాదళ్ పార్టీ ప్రస్తుతం మనుగడ సమస్య ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించాలంటే విలీనమే తప్ప గత్యంతరం లేదు. బీహార్ కేంద్రంగా పనిచేసే లోక్ జనశక్తి పార్టీకి దళిత సామాజిక వర్గంలో ఆదరణ ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 4వసారి ఎన్నికలను ఎదుర్కొంటోంది. వరుస విజయాలు సాధిస్తోంది కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. దీన్ని అధిగమించి ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎల్జేపీ లాంటి పార్టీలను విలీనం చేసుకోవడం అనివార్యం. ఈ ప్రాతిపదికన చూస్తే జనసేన విలీనంపై కూడా కొన్ని అనుమానాలు కలిగే అవకాశం అయితే లేకపోలేదు. దక్షిణాది రాజకీయ మైదానంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. సామాజిక వర్గాల పొందిక ప్రాతిపదికన పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. సామాజిక వర్గం బలం లేని పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడం ఏపీ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 80వ దశకం నుంచి ఉమ్మడి ఏపీని శాసిస్తున్న తెలుగుదేశం పార్టీ సహా అన్ని పార్టీలు ఏదో ఒక సామాజిక వర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం, ఏపీలో టీడీపీకి కమ్మ సామాజిక వర్గం, వైసీపీకి దళిత, క్రిస్టియన్ సామాజిక వర్గాల మద్దతుంది. గతంలో టీడీపీకి కాపుల మద్దతు కూడా ఉండేది. తర్వాత కాలంలో అనేక పరిణామాల నేపథ్యంలో తగ్గినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో కాపులంతా కూటమి ప్రభుత్వానికే జైకొట్టారు. ఉమ్మడి ఏపీలో అయినా, విభజిత నవ్యాంధ్రలో అయినా బీజేపీ 4 దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణలో ఎంతో కొంత ఫలితాలు సాధిస్తోంది. నిజానికి తెలంగాణ బీజేపీ మందగమనానికి కూడా సామాజిక వర్గాల పొందిక బలం లేకపోవడం ఒక కారణమనే వాదనలు అయితే ఉన్నాయి. తెలంగాణలోని బలమైన బీసీల మద్దతు కూడగట్టుకుంటే తప్ప అధికారాన్ని సాధించలేమనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు ఇటీవలి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ చెప్పుకోదగిన స్థాయిలో పుంజుకుంది. టీడీపీ బలానికి జనసేన బలం తోడైంది. కమ్మ, కాపు సామాజిక వర్గాల పునరేకీకరణ ఫార్ములా అధికార సాధనకు ఆలంబనగా నిలిచిందని చెప్పాలి. ఎన్నికల తర్వాత కాలంలో జనసేన క్రమంగా బలాన్ని పెంచుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే జనసేన బలం ఎంతమేర పెరిగిందనేది మరింత స్పష్టమవుతుంది. బలహీనపడుతున్న పార్టీల క్యాడర్ మొత్తం జనసేన వెంట ర్యాలీ అవుతోంది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ అంత సులభంగా పట్టు సాధించలేదనేది ఇన్నేళ్ల అనుభవాన్ని చూస్తే అర్థమవుతోంది. పొత్తులో ఉండి ఎన్నికలకు వెళితేనే కొద్దిమేర స్థానాలు దక్కించుకోవడమే తప్ప సొంతగా బలపడలేని స్థితి. సంస్థాగతంగా బలపడుతున్నా అది ఎన్నికల రాజకీయాల్లోకి తర్జుమా కావడంలో ఏపీ బీజేపీ సమస్య ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం శూన్యం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో వెళ్లాలా వద్దా అనేది తేల్చుకోవడానికి సుదీర్ఘమైన సమయం అయితే తీసుకున్నది. చిట్ట చివరికి పొత్తుకు అంగీకరించింది. 2 పార్లమెంట్ స్థానాలను, 8 అసెంబ్లీ స్థానాలను సంపాదించుకుంది.
అది కూడా పొత్తు వల్ల మాత్రమే సాధ్యమైందని స్పష్టమవుతోంది. ఒంటరి పోరుకే గనక సిద్ధపడితే మరిన్ని దశాబ్దాల పాటు ఇదే స్థితిని ఏపీ బీజేపీ ఎదుర్కోక తప్పదు. దీన్ని అధిగమించాలంటే ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలి. ఏపీ బీజేపీ బలపడడానికి ఏకైక ప్రత్యామ్నాయం జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవడమే తప్ప అధిష్టానం ముందు మరో మార్గం కనిపించడం లేదు. జనసేన కులం బలాన్ని నమ్ముకొని ఎన్నికల్లోకి దిగలేదు. కులాభిమానం జనసేనకు లేదు. ఆ పార్టీ చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని పదే పదే వెల్లడించారు కూడా. అయితే యాదృచ్ఛికంగానే కాపు సామాజిక వర్గం జనసేన వెంట ర్యాలీ అయింది. జనసేనకు సామాజిక వర్గంపై ప్రత్యేక అభిమానం లేకపోయినా ఏపీ రాజకీయాల్లోని ప్రత్యేకతల వల్ల కుల సమీకరణ అనివార్యంగా జరిగిందనే చెప్పాలి. గత ఏడాది జూన్, జూలై, అక్టోబర్ మాసాల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలు ఎన్నికల నేపథ్యంలో అనుకున్నా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, నవంబర్ మాసాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశమయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రులకు కూడా అమిత్ షా అపాయింట్మెంట్ దొరకదు. బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రభుత్వంలో గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వారికి కూడా అమిత్ షా వద్ద పప్పులు ఉడకవు. వసుంధర రాజే సింధియా లాంటి వారు కూడా అపాయింట్మెంట్ దొరక్క వెనుదిరిగిన సందర్భాలున్నాయి. బీజేపీ సూరత్ అధ్యక్షుడిగా పనిచేసిన పీవీఎస్ శర్మ ఏపీ నుంచి వలస వెళ్లి గుజరాత్లో స్థిరపడ్డారు. గుజరాత్ బీజేపీలో కీలక స్థానాల్లో పనిచేసిన శర్మ ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడు కూడా. ఈ సాన్నిహిత్యంతోనే 2014లో పవన్ కళ్యాణ్ను మోదీ వద్దకు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ తొలిసారి భేటీ అయింది అప్పుడే. పీవీఎస్ శర్మ ఈ మధ్యకాలంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జనసేన బీజేపీలో విలీనం కానుందనే అర్థం వచ్చేలా ఉంది ఆ ట్వీట్. పీవీఎస్ శర్మ ట్వీట్ మాట ఎలా ఉన్నా విలీనానికి అవకాశాలు మాత్రం ఉన్నాయని ఏపీ రాజకీయ పరిస్థితులను చూస్తే తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి జనసేన సంస్థాగతంగా బలపడి ఎన్నికలకు ముందు బీజేపీలో విలీనమైతే ఎలా ఉంటుంది? ఎన్నికలకు ముందు విలీనం జరిగితే బీజేపీపై ఉన్న విభజన నాటి కోపం, ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందా అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఒకవేళ నిజంగా విలీనమే జరిగితే టీడీపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనేది కూడా ముఖ్యం. ప్రస్తుతానికి టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ జనసేన బీజేపీ విలీనం తర్వాత కూడా టీడీపీ అదే వైఖరితో ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. అయితే జమిలీ ఎన్నికల బిల్లు ఉభయ సభల్లో నెగ్గి లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే టీడీపీ అనివార్యంగా ఎన్డీఏ కూటమిలోనూ కొనసాగక తప్పదు. మొత్తంగా జనసేన విలీన చర్చ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. ఒకవేళ విలీనమే జరిగితే ఏపీ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అనివార్యమంటారు నిపుణులు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం